జామ్కి నచ్చేదే చేశాగా. ఇప్పుడు ఈయన ఇంటికి తీసుకువెళ్తే అమ్మ ఒకవేళ చూస్తే వీళ్ళకేదో పడదు కదా. తప్పకుండా గొడవ అవుతుంది. మళ్ళీ నా జామ్ని పుట్టినరోజునే ఏడిపించిన వాడిని అవుతాను. ఇంటికొద్దు, గుడికి రప్పిస్తా. పుట్టినరోజు కదా, దేవుడికి అర్చన చేయిస్తా. అక్కడే వాళ్ళ నాన్నగారి చేత ఆశీర్వాదం ఇప్పిస్తా. బాగుంటుంది. ఇదే కరెక్ట్. జామ్కి తెలిసిన నెంబర్ నుంచి వద్దు, సెకండ్ నెంబర్ నుంచి చేస్తా. హలో, ఎవరు? నేనే జామ్. మీరేనా బాబు? జామ్, కాల్ కట్ చేయకు. ఆ తర్వాత చాలా బాధపడతావు. అంటే ఇంకా ఎక్కువ బాధ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట. జామ్, నీతో డిస్కషన్ పెట్టే టైం నాకు లేదు. వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. త్వరగా ధర్మపురి వెంకటేశ్వర స్వామి గుడికి నువ్వు మీ అమ్మగారు వచ్చేయండి. మా అమ్మతో రావాలా? విషయం ఏంటో చెప్పండి బాబు. నిన్నొక్కదాన్నే కాదు కదా రమ్మంది, మీ అమ్మగారితోనే కదా. ఇంకా భయం ఏంటి? భయమా? నాకెందుకు భయం? మరింకేంటి, త్వరగా రండి. మీరు పిలిస్తే ఎలా వస్తాననుకుంటున్నారు? అప్పుడు నువ్వు నన్ను డ్రైవర్ బాబనే అనుకుంటున్నావా? కొత్త ప్లాన్ ఏదో వేస్తున్నట్టున్నారు. మీ పప్పులు నా దగ్గరే ఉడకవు బాబు. మా ఇంట్లో స్టవ్ ఉంది, మా పప్పులు మేమే ఉడకబెట్టుకుంటాం గానీ మిమ్మల్ని రమ్మంటుంది చిన్నబాబు. ఇంకా ఆర్గ్యూ చేయకుండా వెంటనే బయలుదేరండి. రాకపోతే ఏం చేస్తారు? సీరియస్ విషయం అని చెప్పాక కూడా చిన్నబాబుగా రమ్మంటున్నా రాకపోతే, ముఖ్యంగా మీ అమ్మగారి పరిస్థితి ఏంటో తర్వాత నన్నే వాడకు. ఏం మాట్లాడుతున్నారు బాబు? వస్తే తెలుస్తుంది కదా. వస్తున్నారా రావట్లేదా అది చెప్పు. సీరియస్ విషయం. వస్తున్నారుగా. ఏదైనా ఫోన్లో చెప్పచ్చు కదండి. ఫోన్లో చెప్పేదే అయితే ఇంతసేపు వాగుతానా? నువ్వే వచ్చి నా మొహాన్ని గంటలు గంటలు చూడాలనుకోకర్లేదు. హలో, మేమేం అలా అనుకోవడం లేదు బాబు గారు. మీరు ఎక్కువగా ఊహించుకోకండి. మేము అనుకోం, తక్కువ ఊహించుకోండి.